తెలంగాణలోని ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధ్య ప్రోటోకాల్ రగడ రచ్చ రాజేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ఇన్ఛార్జ్ హాజరవ్వడం ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. ప్రభుత్వం తమది బరాబర్ పాల్గొంటామని ఒకరు, ఎలా వస్తారని మరొకరు వాదులాడుకోవడం ఘర్షణలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తామని అధికార హస్తం పార్టీ నేతలు మంకుపట్టు పట్టడం, విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన్ని వ్యతిరేకించడం కామన్గా జరిగే అంశం. అలకలు, గొడవలు, కలహాలకు ప్రభుత్వ కార్యక్రమాలు వేదికలవుతున్నాయి. గతంలో మీరు చేసిందే ఇప్పుడు తాము చేస్తున్నాం, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటోంది కాంగ్రెస్. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అక్కడ రివాజుగా మారిపోయింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ గొడవ జరుగుతోంది? కొట్టుకుంటున్న ఆ నేతలు ఎవరు? మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఉందంటే జిల్లా అధికారులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇటీవల ఇక్కడ అధికారిక కార్యక్రమం నిర్వహించినా అది రసాభాసగా మారి అధికార ప్రతిపక్ష నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కలహించుకుంటున్న నేతలను నియంత్రించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకోవాలని మంకుపట్టు పట్టడం సమస్యకు కారణమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్ఛార్జీలకు సర్ది చెప్పడం అధికారులకు కష్టంగా మారుతోంది. తమ పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్క చందంగా మారిందన్న ఆవేదన అధికారుల్లో కనిపిస్తోంది. నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గొడవల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ఎవరైనా మంత్రి వస్తున్నారంటే ఇక ముచ్చమటలు పడుతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో ప్రోటోకాల్ గొడవలు సర్వసాధారణంగా మారాయి. దీంతో పాము నోట్లో కప్పచందంగా తమ పరిస్థితి తయారయ్యిందని నియోజకవర్గ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇటు అధికార కాంగ్రెస్, అటు విపక్ష బీఆర్ఎస్ నేతలకు చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. మంత్రులు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. ఇక ఏదైనా అధికార కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని కాంగ్రెస్ చెబితే కాదనడం కారు పార్టీ నేతల వంతుగా మారింది. ప్రభుత్వ ప్రోగ్రాంలో ఇలాంటివేంటని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్న క్రమంలో రచ్చ రంబోలా అవుతోంది. ఇక పార్టీల నేతలకు సర్ది చెప్పలేక అధికారులు తలబాదుకోవాల్సి వస్తోంది. ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మధ్య జరిగిన గొడవపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిల్పిచేడ్ మండలం సీలంపల్లి గేట్ రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో హస్తం పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం కారణమైంది. అయితే ఇది కాంగ్రెస్ కార్యక్రమమా లేక ప్రభుత్వ ప్రోగ్రామా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీయడంతో ఆవుల రాజిరెడ్డి అలిగి రుసరుసలాడుతూ కొరకొర చూపులు చూసి ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ జరగడం ఇదే కొత్త కాదు. గతంలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. నర్సాపూర్ రాయిరావు చెరువులో చేప పిల్లలను వదిలినప్పుడు బ్యానర్పై ఫోటో అంశంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డికి మధ్య గొడవలు జరిగాయి. సుహాసిని రెడ్డి చేతిలోని మైక్ను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి లాక్కోవడంపై అప్పట్లో పెద్ద రభసే జరిగింది. ఇక నర్సాపూర్ మండలం కాజీపేటలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ గొడవలపై పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గతంలో కోల్బారం ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే కాంగ్రెస్ కారు పార్టీ నేతలు కలహించుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రిబ్బన్ కటింగ్ కోసం కత్తెర పట్టుకున్న ఆవుల రాజిరెడ్డి చేతిలో నుంచి దాన్ని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి లాక్కోవడంపై పెద్ద దుమారం సృష్టించింది. ఇలాంటివన్నీ అధికారులకు తలనొప్పిగా మారాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలంటేనే ఇటు అధికారులు, అటు పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య గొడవలు కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తున్నాయి. రాజకీయ నేతల వ్యవహారాలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి వాటిలో అధికారులు జోక్యం చేసుకుని తల దూర్చడం వారికి ఇబ్బందిగా మారుతోంది.
ప్రోగ్రామ్స్ కు హాజరైన ప్రోటోకాల్ లేని నేతలను వేదికపైకి ఆహ్వానించడమే ఇలాంటి సమస్యకు కారణమవుతోంది. అలాంటి వారిని స్టేజీపైకి పిలవడం అధికారులకు ఇష్టం లేకపోయినా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడితో ఆహ్వానించక తప్పని పరిస్థితులు వస్తున్నాయి. భవిష్యత్తులో అయినా ప్రోటోకాల్ గొడవల పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.